అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను కరివేపాకు మొక్క గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో మనీ ప్లాంట్ మొక్క తర్వాత ఇష్టంగా పెంచుకునే మొక్క ఏదైనా ఉంది అంటే అది కరివేపాకు మొక్క మాత్రం. ఈ మొక్కని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెద్ద చెట్టు ఉంది, దాని కింద చిన్న చిన్న మొక్కలు ఉంటే తీసుకొచ్చుకున్నాను. ఈ మొక్కని చిన్నగా ఉన్నప్పుడు చిన్న కుండీలో పెంచాను. అది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంట్లో పెద్ద బకెట్ ఉంటుంది కదా, ఆ బకెట్లో వేస్తాను. దాని కింద చిన్న హోల్స్ పెట్టి, ఇంకా ఇక్కడ చాలా విండీగా ఉంటుంది. ఆ విండీ టైంలో మొక్కకి ఇబ్బంది కలగకుండా దీనికి ఒక స్టిక్ తోటి ఇలాగా అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని కట్టేశాను. ఇంకా దీని కేరింగ్ విషయానికి వచ్చేసరికి మనము దీన్ని డైరెక్ట్ సన్లైట్కి పెట్టచ్చు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే వింటర్ టైంలో కన్నా సరే సమ్మర్ టైంలో దీని గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను పెంచేది బాల్కనీలో కాబట్టి బాల్కనీలో ఏదో ఒక టైం మాత్రమే మాకు ఎండ తగులుతూ ఉంటుంది. అలా ఏదో ఒక టైం ఎండ తగిలినా సరే పర్లేదు, మొక్క అనేది పెరుగుతుంది. మరి డైరెక్ట్ ఎండలో పెడితే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్ అనేది. ఇంకా సాయిల్ విషయానికి వచ్చేసరికి ఈ మొక్కకి నేను మనకి నర్సరీలో దొరుకుతుంది కదా పాటింగ్ మిక్స్ అని, ఆ సాయిల్ని యూజ్ చేశాను. మనకి మట్టి కన్నా ఎక్కువగా కూడా కుండీ ఇంపార్టెంట్. అది గ్రో అవుతున్నప్పుడు దాని సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మొక్క అనేది బాగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కుండీలో ఈ మొక్కని మనము దాదాపుగా 20 అడుగుల వరకు పెంచుకోవచ్చు. మనము అంటే కుండీ సైజ్ పెద్దగా ఉంటే మొక్క కూడా పెద్దగా ఎదుగుతూ ఉంటుంది. రూట్స్ బయటకు వస్తున్నాయి అని అనిపించినప్పుడు మనం కుండీని మళ్ళీ రీపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పటి వరకు దాన్ని ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం మంచిగా మట్టి డ్రై అవుతుంది అని అనిపించిన ప్రతిసారి కూడా వాటర్ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మొక్క దానికదే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇంకా మొక్కని నర్సరీ నుండి తేగానే అది చిన్న సైజులో ఉంటుంది కదా, అప్పుడు దాన్ని మనము ఫర్టిలైజర్స్ అని అవి అని ఏమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా మంచిగా వాటర్ తగ్గిన ప్రతిసారి వాటర్ వేసుకుంటూ అది మన ఎన్విరాన్మెంట్కి మొత్తం సెట్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆ తర్వాత మాత్రమే రీపాటింగ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ యూజ్ చేస్తూ ఉండాలి. ఇంకా మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సరదాగా ఆకుల్ని ఇలా తీసేస్తూ ఉంటాము, అలా తీయకూడదు. ఈ మొక్కని ఇలాగే వదిలేస్తే ఇది సన్నగా అలాగే ఎదిగేస్తూ ఉంటుంది. ఒకవేళ స్టెమ్ని ఇక్కడ కార్నర్లో ఇలా ఇరిపేసామంటే ఈ స్టెమ్ కూడా సేమ్ దీనిలాగే మంచిగా స్ట్రెంగ్త్ ఇచ్చి మంచిగా కొత్త కొత్త బ్రాంచెస్ వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఆకులు కూడా ఎక్కువగా వచ్చి మొక్క తొందరగా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కరివేపాకు మొక్కకి కొన్నిసార్లు మనము ఫ్లవర్స్ చూస్తూ ఉంటాము. మనము మొక్కను పెంచేదే ఆకుల కోసం కాబట్టి ఆ ఫ్లవర్స్ అసలు అవసరం లేదు. ఆ ఫ్లవర్స్ నుండి మనకి బెర్రీస్ లాగా చిన్న చిన్న ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మొక్క స్ట్రెంత్ అంతా కూడా ఆ ఫ్రూట్స్ని గ్రో చేయడానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అవి ఎప్పుడు వచ్చేసినా సరే ఇలా పించ్ చేసేస్తే సరిపోతుంది ఆ కొమ్మల్ని. ఈ మొక్కకి టైంకి వాటర్ వేస్తూ ఉంటాను. ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి గ్రో అవడానికి నేను బయట నుండి ఏమి కొనను. మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని కానీ పప్పు కడిగిన నీళ్ళు లేదంటే మినపప్పుని ఇడ్లీ కానీ వేస్తూ ఉంటాం కదా, ఆ నీళ్ళని ఇడ్లీ రవ్వ కడిగిన నీళ్ళని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక బౌల్లో వేసేస్తాను. అదంతా కూడా ఒక రోజు కానీ వెంటనే వేసినా పర్లేదు, ఒక రోజు అంతా ఉంచితే ఇంకా మంచిది. ఒక 1-2 days అయినా పర్లేదు. వాటిని అంతా పెట్టేసి ఒక బౌల్లో వేసేస్తాను. మొక్కకి వేసే ముందు ఒకసారి వాటర్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఈ వాటర్ ఈ మొక్కకే కాదండి, నేను ఇంట్లో పెంచుతున్న ప్రతి మొక్కకు కూడా వేస్తాను. చాలా హెల్తీ మొక్కకి మాత్రం ఈ వాటర్. ఈ వాటర్ని మనం డైలీ వేసుకోవచ్చు అండి. మొక్కలకి వాటర్ని ఎలాగ వేస్తామో అలాగే దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. వింటర్ అయితే కొద్దిగా తక్కువ వాటర్, అదే సమ్మర్ అయితే ఇంకొద్దిగా ఎక్కువ వాటర్ వేస్తూ ఉండాలి. ఇంకా సెకండ్ ఫెర్టిలైజర్ వచ్చేసి ఈ వాటర్ ఏంటి రెడ్ కలర్ ఉన్నాయి అనుకుంటున్నారా? దీన్ని కూడా ఇంట్లో చేసిందే అండి. మనం వెజిటబుల్స్ అన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసుకుంటాం కదా, ఆ తొక్కలన్నింటినీ వేస్ట్ గా పడేయకుండా వాటర్ లో వేసి 1-2 days పెట్టేసామంటే ఆ తొక్కలన్నీ కూడా బాగా నానిపోయి వాటర్ అంతా కూడా బ్రౌన్ కలర్ లోకి చేంజ్ చేసేస్తుంది. ఇది ఎందుకు రెడ్ కలర్ వచ్చిందంటే ఇందులో బీట్రూట్ తొక్కలను కూడా వేసాను, అందుకని ఇలా రెడ్ కలర్లో వచ్చేసింది. ఈ వాటర్ని మాత్రం డైలీ అయితే ఏమీ వేయను, ఒక 10 daysకి 15 daysకి ఒకసారి వేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఒక్కొక్క 1 week చేంజ్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇందులో మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. మొక్కలకి సంబంధించిన చాలా వీడియోస్ షేర్ చేయాలని ఉంది, కానీ ఇక్కడ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా హోమ్ మేడ్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కూడా అన్నీ కూడా డీటెయిల్గా షేర్ చేయాలని ఉంది. షేర్ చేస్తాను, కొద్దిగా లేట్ అవుతుంది కానీ అన్నీ కూడా కంపల్సరీగా షేర్ చేస్తాను.
నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి ఇంట్లో మనం వాడే పెరుగు కానీ మజ్జిగ కానీ దీన్ని ఫర్టిలైజర్గా యూజ్ చేయొచ్చు. ఈ పెరుగును అయితే నేను పెద్ద ముక్క కాబట్టి నేను 2 స్పూన్లు తీసుకున్నాను. అది ఎక్కడ గడ్డల్లో లేకుండా మంచిగా నీట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 గ్లాసులు వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకుంటే ఆ పెరుగు అంతా కూడా వాటర్లోకి బాగా మిక్స్ అవుతుంది. అది ఎక్కడ కూడా పెరుగు మనకి పాట్లో మట్టిలో వేయగానే అది మొత్తం పెరుగు అంతా కూడా పైన ఉండకుండా మంచిగా మట్టిలో కలిసిపోతుంది. దీన్ని 15 డేస్కి ఒకసారి కానీ 30 డేస్కి ఒకసారి కానీ వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత కొద్దిగా మనకి ఎక్కడైనా వైట్ కలర్ లాగా మట్టి మీద ఉండిపోయింది అని అనిపిస్తే మాత్రం ఒకసారి మట్టిని కర్రతో ఇలా కొంచెం కదిపేస్తే అదంతా కూడా నార్మల్ అయిపోతుంది. అది ఉన్నా కూడా ఏమీ కాదు. ఆకుకి కొన్నిసార్లు నల్లగా తెల్లగా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. మనం బయట కొనే కరివేపాకు కూడా ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించినప్పుడు దీని మీద మనం నీమ్ ఆయిల్ ని స్ప్రే చేయవచ్చు. లేదంటే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి పొట్టును కూడా ఒక 1 డే మొత్తం కూడా వాటర్ లో నానబెట్టేసి ఆ వాటర్ ని దీని మీద స్ప్రే చేసుకోవచ్చు. లేదు ఇదంతా కుదరదు అనుకుంటే మాత్రం ఆ ఆకును ఒకటే మాత్రం మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మొక్కకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. కొన్నిసార్లు ఆ ఆకు వెనకాల కూడా తెల్లగా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఆకును మాత్రమే తీసేయాలి. అది ఒకవేళ కొమ్మకి మొత్తం వచ్చేసింది అని అనిపిస్తే ఆ కొమ్మని ఇరిపేయండి. ఇలా చేయడం వలన మొక్క మొత్తంకి కూడా అది బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడైతే మనం చూసామో దాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా కరివేపాకు మొక్కకి సీడ్స్ నుండి మొక్కలు పెరుగుతాయి. ఇంకా దాని రూట్స్ నుండి కూడా మొక్కలు పెరుగుతాయి. నేను పెంచుతున్న మొక్కకి కింద 4-5 మొక్కలు అయితే వచ్చేసాయి. నేను ఈ పాట్లో వేసింది 2 మొక్కలు మాత్రమే. అదే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కొత్తగా 4-5 ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఆ మొక్కలే, కొత్తగా వచ్చిన మొక్కలే. వీటిని చిన్నగా ఉన్నప్పుడే తీసేయాలి. వీటి పక్కనే ఇంకో చిన్న మొక్క కూడా వచ్చింది. దీన్ని అయితే ఇప్పుడు వేరే పాట్లోకి అయితే చేంజ్ చేసేద్దాము. ఫస్ట్ కుండీని వాటర్తో అంతా తడిపేసుకున్న తర్వాత మట్టి అంతా వెట్టుగా అయిపోతుంది కదా, అప్పుడు ఈ మొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓన్లీ మొక్క ఒకటే తీయకుండా దాన్ని రూట్స్ తో పాటు తీయాలి. అప్పుడు అది ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. రూట్స్ తో పాటు మొక్కను తీసేసి వేరే కుండీలోకి అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న హోల్ లాగా చేసుకుంటున్నాను కొద్దిగా. అందులో నేను మట్టితో పాటు తీసాను కదా ఇందాక కరివేపాకు మొక్కని, అది కూడా వేసేసాను. మరి గట్టిగా ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. లైట్ గా పెట్టేసి మట్టిని ఇలా కవర్ చేసేద్దాము. ప్రస్తుతానికి దీనికి వాటర్ మాత్రమే వేస్తున్నాను. కొద్దిగా చిగురు ఎడుతుంది అన్నప్పుడు అప్పుడు ఫర్టిలైజర్స్ ఏమైనా ఇవ్వడానికి చూస్తాను. కరివేపాకు మొక్క గ్రో అవడానికి ఈ టిప్స్ ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.